మహాధర్నాలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, జగన్ చేరుకునే ఎంతసేపు అయింది? ఏదైతే ధర్నా స్థలి ఉందో అక్కడికి ఎంతసేపట్లో చేరుకునే అవకాశం ఉంది? శ్రీరామ్, ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న మహాధర్నాలో భాగంగానే విశాఖలో కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసే మహాధర్నాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అందుకు ఇప్పటికే ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సర్క్యూట్ హౌస్ కి వెళ్లి అక్కడి నుంచి బీచ్ రోడ్ మీదుగా కలెక్టరేట్ ఏర్పాటు చేసే ప్రాంగణంలో ఏర్పాటు చేసే మహాధర్నాకు పాల్గొంటారు. అందుకు సంబంధించినట్లయితే పూర్తిగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు ప్రజాప్రతినిధులు అలాగే కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. జిల్లాల్లో పూర్తి స్థాయిలో రైతాంగం అట్లానే మహిళలు, డ్వాక్రా గ్రూప్ కి చెందిన మహిళలు ఇప్పటికే చేరుకోవడం జరిగింది. పూర్తిగా ప్రాంగణం అంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా గలమెత్తేందుకు సిద్ధమయ్యారు. ఆ స్థాయిలోనే ఇప్పటికే భారీగా జనం చేరుకోవడం జరిగింది. ఇదంతా కూడా పూర్తిగా వాలంటీర్ గా రైతులకు ముందుకు రావటం, రుణమాఫీకి ఇంతవరకు కూడా ఎటువంటి ప్రకటనలు కానీ ప్రకటనల్లో మభ్యపూరితమైన ప్రకటనలు చేయటం, ఇవన్నింటికీ నిరసనగా బాగా ఇప్పటికే విసిగి చెందిన రైతులు అట్లనే డ్వాక్రా బ్యాంకుల నుంచి వీళ్ళకి అందుతున్న నోటీసులు కావచ్చు, ఇట్లాంటి ఆందోళనలో ఉన్న మహిళలందరూ కూడా ఇప్పుడు ఈ మహాధర్నాలో పాల్గొంటున్నారు. పూర్తిగా ఇప్పటికే ప్రాంగణం అంతా కూడా పెద్ద ఎత్తున జనాలతో నిండి ఉంది. దీనికి సంబంధించిన అనంతరం కలెక్టరేట్ లో ఉన్న కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నేరుగా దీనిపైన మెమోరాండం ఇచ్చే అవకాశం అయితే ఉంది. దీంతో పూర్తిగా అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ బయలుదేరి ఉన్నట్టు ఇట్లాంటి ప్రోగ్రామ్ ఈ రోజు మనకి చెప్పడం జరిగింది. శ్రీరామ్, మహాధర్నా కార్యక్రమం ఎంతసేపు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? నేను అడ్డుకునేందుకు అక్కడ పోలీసులు కానీ ఇతరత్ర ప్రయత్నాలు ఏమైనా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోందా? శ్రీరామ్, ఈ రోజు చూసుకున్నట్టు 10 గంటల నుంచి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 10 నుంచి 1 గంట వరకు 3 గంటల పాటు ఇక్కడే మహాధర్నాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడంతోనే పోలీసు బలగాలు అయితే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అధికారులు వ్యవహరిస్తున్నారనేది ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే అడ్డుకునే ప్రయత్నం అయితే చేసే అవకాశాలు ఉన్నట్టు మనకి ఇప్పటికే సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించినట్లయితే కార్యకర్తలు కూడా పూర్తిగా సన్నద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడితే అధికార పార్టీ కొమ్ము కాస్తున్న అధికారులను కూడా మేము లెక్క చేయకుండా పూర్తిగా మేము శాంతియుతంగా చేపట్టే ధర్నాలను అట్లా చూస్తే బాగుంటుంది, లేదా ఒక ఉద్యమంగా దీన్ని చూడకూడదు. అందరూ కూడా ప్రతి ఒక్కరు సమస్యను ఎక్స్పోజ్ చేయడానికి ఎవరికి రైట్ వాళ్ళకు ఉంది. వాళ్ళ హక్కులను ఎట్లైనా కాలు రాస్తూ ఊరుకున్నది లేదనేది కార్యకర్తలు దీనికి చెప్పడం జరిగింది. అట్లనే ప్రధానంగా రైతాంగం కూడా దీంతో చాలా బాధల్లో ఉన్నారు. చాలా అప్పులు తీర్చలేక చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో పూర్తి స్థాయిలో ఒక ధర్నాలో పాల్గొని ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుంటే ఎట్లా అడ్డుకుంటారు అనేది కూడా ఆ రైతాంగంలో కూడా ఒకటి ఉంది. అందుకనే పూర్తిగా దీన్ని అడ్డుకుంటే మాత్రం ఇది భారీ రాద్ధాంతం చేస్తే మాత్రం ఊరుకునేది లేదనే కార్యకర్తలు అట్లనే రైతాంగం, మహిళలు కూడా పూర్తిగా హెచ్చరిస్తున్నారు. శ్రీరామ్, థ్యాంక్ యూ వెంకట్. Hey!